తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో కాకినాడ జీపీటీ ఎదురుగా ఉన్న కటకంశెట్టి వెంకట ప్రభాకర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి కటకంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీ, పెంకె శ్రీనివాస్ బాబా కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కటకంశెట్టి వెంకట ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే నినాదంతో ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి నేటికి 41 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42వ వసంతంలోకి అడుగు పెడుతుందని, టీడీపీ పాలనలో బడుగు బలహీన వర్గాలకు అనేక మందికి రాజ్యాధికారంతో పాటు వారు అభివృద్ధి చెందేలా ఎన్టీఆర్ ఎంతో ప్రోత్సాహం అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కరప మండల అధ్యక్షులు దేవు వెంకన్న, కోఆప్షన్ మాజీ సభ్యులు మట్టా ప్రకాష్ గౌడ్, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు కొల్లాబత్తుల అప్పారావు, కొండా వినయ్, బచ్చుల కామేష్, కర్రి శ్రీను, ఏటుకూరి నాగమణి, కోన వెంకటలక్ష్మి, రంగారావు, మార్కండేయులు, సత్యబాబు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నది మన పార్టీ ముఖ్య ఉద్దేశంగా ఎన్టీ రామారావు గారు స్థాపించి తెలుగుదేశం పార్టీని ఎంతోమందిని బడుగు బలహీన వర్గాలను అందరినీ కూడా పైకి తీసుకొచ్చి అదేవిధంగా మహిళలకు స్వతంత్రం కల్పించి మహిళలను కూడా మరి ఇంట్లో ఉండేటట్టు కాకుండానే బయట రాజకీయాల్లో తీసుకొచ్చిన మహానుభావుడు మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారు. ఈరోజు మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే ఒక తెలుగుదేశం పార్టీలో ఒక అభ్యున్నత భావాలు కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనం పనిచేస్తున్నాం అంటే మన పూర్వజన్మ సుకృతం ఇదంతా. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం 42 సంవత్సరాలు పూర్తి చేసుకుని 43వ సంవత్సరాలకు అడుగుపెడుతుంది. ఈ సంవత్సరంలో మరి ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉండడం వల్ల ఎన్టీ రామారావు గారి విగ్రహాలకి మరి పూలమాలు వేయకుండా మా పార్టీ ఆఫీస్లోనే మరి ఈరోజు ఎన్టీ రామారావు గారికి ధన్యవాదాలు తెలియజేసి మరి ఆవిర్భావ దినోత్సవానికి అందరూ కూడా పెద్దలందరూ కూడా వచ్చేసి మరి ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయేది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు 50 రోజుల్లో మరి సీఎం అవుతున్నారు. ఇది ఖచ్చితం. పైనుంచి బ్లెస్సింగ్స్ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మరి పేదల కోసం మరి పోరాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఉంటాయని చెప్పి నేను ఆశిస్తున్నాను.